ఎలాగున్నారు? ఈరోజు మనం మిస్టీరియస్ హాంటెడ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. మా బాల్ ఇక్కడ పడిపోయిందని వచ్చాం, మాకు కూడా తెలీదు. ఆ ఊరు వాళ్ళు ఇటు వెళ్ళకూడదు అని అన్నారు. చూద్దాం, ఇక్కడే ఉంది బాల్, అటు నుంచి తీసుకుంటాం. ఇక్కడ 3 దెయ్యాలు ఉంటాయంట. అవును, 3 దెయ్యాలు ఉంటాయి. అదిగోండి మీకు చూడొచ్చు మీరు. అక్కడ ఎవరు తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు. మళ్ళీ మనం ఇక్కడంతా మామూలే అంట. మార్నింగ్ పూట దెయ్యాలు ఏంటనేసి నేను అడిగితే అవును ఇదంతా మామూలే మాకు అని అన్నారు. అండ్ మనం ఒక కర్ర పట్టుకొని వెళ్దాం, అక్కడ ఏదో ఉంది. ఆగండి వస్తున్నాం. అమ్మా, ఈ కర్ర అయితే వేరేగా అవ్వట్లేదు. సో మనం వెళ్దాం. అండ్ ఇక్కడ నాకు చాలా భయం వేస్తుంది, పాములు ఏమైనా ఉంటాయని. అండ్ ఇక్కడ దెయ్యాలు కూడా ఉంటాయని అంటున్నారు. సో నాకు కూడా తెలియదు. ఇదిగోండి, ఇక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి దెయ్యం పడుతుందంట. సో మనం కూర్చొని దెయ్యం చెయ్యట్లేదు, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ పాములు ఏమైనా ఉంటాయో మళ్ళీ ఎందుకు మనకంతా. ఇదిగోండి చూడండి ఇదంతా. అండ్ వి ఫౌండ్ ఇక్కడ కొన్ని రాయిలు ఉన్నాయి. ఇది మార్నింగ్ వచ్చి ఇక్కడ చూసాం, కానీ మార్నింగ్ లేవు ఇవి, కానీ ఇప్పుడు వచ్చేసాయి. ఈ మార్క్స్ చూడండి, చాలా మిస్టీరియస్గా ఉన్నాయి కదా, చూద్దాం. అండ్ ఇదంతా పెద్ద కాలువ, ఇక్కడ పడితే ఇంక చనిపోవడం కన్ఫర్మ్. చూడండి తెల్లబట్టలు వేసుకుని అలాగున్నారు, చూసారా? అండ్ ఎక్కడ చూసినా ఈ లోగో మార్క్ ఉంది. అవును, ఇదిగోండి ఈ మార్క్. ఇదిగోండి రాయి మీద కూడా అదే లోగో మార్క్. ఆ రాయి మీద కూడా అక్కడ అదిగోండి ఫుట్ ప్రింట్స్. లోగో మార్క్ చేద్దాం. ఇక్కడ నల్లదంతో ఏమైనా రాసి ఉంటే అది ముట్టుకోకూడదు అన్నారు. చూద్దాం మరి ఎక్కడైనా ఉంటుంది. వి ఫౌండ్ ఇట్ హియర్. చూడండి ఇక్కడ జెడ్ అండ్ ఇంకా పైన నుంచి ఒక గీత ఉంది, ముట్టుకోవద్దు అనేసి వాళ్ళు అంటున్నారు. సో మనం చూద్దాం ఇంకేమవుతుందో. చూడండి చూడేశారు కదా, ఇది మిస్టీరియస్ ప్లేస్ అంటున్నారు. ఈ ఊరు అందరూ అదే అంటున్నారు. ఇది ఒక చెట్టు అంట. ఈ చెట్టు ఎందుకు పెట్టారట, ఈ చెట్టును ముట్టద్దు అంటున్నారు. కాగితాలు అవన్నీ కట్టేసి ఉన్నాయి దీనికి. చూస్తున్నారు కదా, మేము ఇంకా ఇక్కడ ఒకటి చూసాం. ఇది ఇక్కడ ఇంకా చాలా పెద్దది ఉంది, దీన్ని ముట్టకూడదు అన్నారు వీళ్ళు. ఇక్కడైతే ఎవరో వచ్చారు, చనిపోయారంట. మనం ఇంకా ముట్టకూడదు అన్న. ఇక్కడ చూడండి నల్ల గీతలు, దీన్ని ఫాలో అవుతుంది, ఎక్కడ తీస్తుందో చూద్దాం. ఇక్కడ డ్రైనేజ్ చేశారు కదా, ఇతను కూడా చనిపోయారంట, లోన పడిపోయి. అందుకే ఇక్కడ ఈ ఊర్లో ఎవరు ఉండాలని అనుకుంటారు. 3 అమ్మాయిలు చనిపోయారంట. మేమైతే ఫస్ట్ టైం ఈ ఊరికి రావడం, ఏదో క్యాంప్ కోసం వచ్చాం. ఇక్కడ చూడండి, ఎదుగండి ఈ ఆవిడ ఉన్నారు కదా, ఇక్కడ కామన్ అంటే ఇవన్నీ వీళ్ళందరికీ తెలుసు అంట. దీని మీద పడి చనిపోయారంట 100 మంది పైగా. అండ్ ఇలాంటి తాయితులు అవన్నీ ముట్టుకోకూడదు ఇక్కడ. సో సెర్చ్ చేద్దాం ఇంకా దీనికోసమైన చూడండి ఇక్కడ ఇవన్నీ అంటే ఆల్కహాల్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి, కోకోనట్ షెల్స్ అవన్నీ ముట్టుకోకూడదంట. సో మనం ఇంకా చూద్దాం ఇంకా ఏంటంటే. అండ్ మనం ఇక్కడ బోల్డ్ పాములు అన్నీ తిరుగుతాయంట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి పెద్ద అనకొండ వెళ్ళిందంట ఇప్పుడే. మనకు వచ్చి అనకొండ అక్కడ పెద్ద పాము పుట్టింది. సో ఇప్పుడే మేము చూసాం, పాము లోనికి వెళ్ళింది. సో మేము మీకు చూపించబోతున్నాం. ఇదిగోండి కర్ర పెట్టేశారు అవలో, అది తీయడానికి ధైర్యం లేదు మనకి. ఇప్పుడు చూద్దాం, ఇదంతా కాలువ, నడాలంటే చాలా కష్టంగా ఉంది. అదిగోండి ఇదంతా పాము పుట్టలు. సో ఇది ముట్టాలంటే చాలా భయం ఉంది. ఇప్పుడు
రేగు ఊర్లోంచి వెళ్ళిపోద్ది. టచ్ మీ నాట్ ప్లాంట్ చూడండి. ఇక్కడ ఏ ముట్టుకూడదా? ఓకే ఓకే. ఇదిగోండి చూడండి, అర్జునుడికి చూడండి. ఇప్పుడు మాకు పాము గుడ్డు దొరికింది. ఎదుగోండి, అది నిజంగా పాము గుడ్డే. మేమేదో చాలా జోక్గా అన్నాం, పాము గుడ్డేనా ఏంటి అది అని. అది నిజంగానే గుడ్డే అంట, అస్సలు ముట్టుకూడదంట. ఇక్కడ ఏదో ఉంది, ఇప్పుడు మనం చూస్తున్నాం. దీన్ని అస్సలు ముట్టకూడదు మనం. అక్కడ వాళ్ళు వండుకుంటారంట, మనకి తెలియదు అంతంతనా. ఇంకా ఇదిగోండి ఇక్కడ పాము పుట్ట. సో మీకు చెప్పాలంటే మీకు ఇంకా పెద్ద ఫుల్ వీడియో ఉంది, అది రేపు పంపించ